మేము కూడా చాలాసార్లు అప్పుడు బాధపడ్డాం. ఏంటి లడ్డు ఇలా ఉంది, అంతకుముందు బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు ఇస్తే అవతలోడు సంతృప్తి పడాలి. ఇచ్చింది ఇదేంటి స్వామి ఇలాగిచ్చావు, ఇలాగైపోయింది లడ్డు అనుకునే స్థితిలోకి వచ్చింది అప్పుడు. కానీ దాని పట్ల ఏంటంటే అప్పుడు ఎవరు ముందుకు రాలే. ఎందుకు రాలేదంటే బలవంతుడి జోలికి ఎవడు పోతాడు? తప్పుని ప్రశ్నిస్తే తన్ని కొట్టి జైల్లో పడేసే రోజులు. అందుకని ఈరోజు కూడా ఎవడు కూడా అవకాశం ఈరోజు మనకు వచ్చింది కాబట్టి ఈరోజు నిజంగా మనం మాట్లాడుతున్నాం. కానీ ఆ రోజు అవకాశం వచ్చినా కూడా అవకాశం మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే కొడతారు, లోపల పడేస్తారు, ఎవడొస్తాడు ముందుకి. కానీ మొత్తానికైతే నేను చాలా బాధపడ్డాను అప్పుడు. సరే, ఈ సమయంలో స్వామివారు ఏంటంటే ఇట్లాంటి దైవ కార్యక్రమాలకి ఏదన్నా ఇబ్బందులు అయినప్పుడు ఆయన స్వామి ముందుంటుంటాడు. నేను కూడా అట్లాంటి కార్యక్రమాలకి అప్పుడప్పుడు ఏదన్నా పిలిచినప్పుడు వస్తుంటాను. దైవ కార్యక్రమాలకు సంబంధించిన వాటికి ఎటువంటి ఇబ్బంది అయినా కూడా నేను ఒక సాధువుగా ముందుకొచ్చి నిలబడటానికి అవకాశం ఉంది కాబట్టి దీనికి నిలబడటానికి నేను రావటానికి సంసిద్ధుడిగా ఉన్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు దేవుడికి సంబంధించిన ఏదైనా సరే దేవుడికి సంబంధించిన కార్యక్రమాలకి అంటే ఒక ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమాలకి నేను సహాయం చేస్తానని మనవి చేసుకుంటున్నాను.